మొదటి సమూయేలు గ్రంథం 30:6 ఏడ్చుడుకు శక్తి చాలని సమస్యలో కూడా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు పరిష్కారం కొరకు. నీకు అన్వయించుకో ఈ మాటని. శక్తి లేదా? గుండె బరువెక్కిందా? ఎన్నోసార్లు పోరాడి అలసిపోయావా? అయినప్పటికీ కూడా నీవు పరిష్కరించే దేవుని మీద ఆశ పెట్టుకుని ఈ రోజు ఆయన సన్నిధికి వచ్చావా? అయితే నీ సమస్యకు పరిష్కారం నిశ్చయముగా రాబోతుంది దైవజనమా. మొదటి సమూయేలు 30:6 చూసినట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడంట? ధైర్యము తెచ్చుకున్నాడు. అందరూ ఏం చేశారు? వాళ్ళు ఇసిగిపోయి, వేసారిపోయి, అలసిపోయి, దుఃఖపడి చంపటానికి, రాళ్లు రువ్వు చంపడానికి వస్తే అందరూ సమస్య వచ్చినప్పుడు అక్కడ నీ వల్లనే ఇలా అయింది, ఈ ఇల్లు పోగొట్టుకోవడానికి నువ్వే కారణం, ఉద్యోగం పోవటానికి నువ్వే కారణం, నా బతికిలా అయిపోవటం నువ్వే కారణం. భర్తను చూసి భార్య, పిల్లల్ని చూసి తల్లిదండ్రులు చూసి పిల్లలు, అందరు ఇలా తిట్టుకుంటూ ఉండండి. మీ బతుకులు ఎప్పటికీ బాగుపడవాలనుకుంటే నీ వల్లనే నా బతికిలా అయిపోయింది, నీ వల్లనే ఆస్తి పోయింది. ఆపండి దైవజనమా. ఎవరి వలన ఏది పోయినా దేవుని వలన అన్ని నువ్వు పొందబోతున్నావు తిరిగి మరలా యేసునామమున. దావీదు అంటున్నాడు, అందరూ నీ వలన ఎలా అయిందని రాళ్లు రువి చంపుదామనిస్తే నన్ను చంపితే మీకేం వస్తుందిరా?